హాయ్ మామా బ్రోస్ మార్టీ సుప్రీం ఇదొక హాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా. ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. $70 మిలియన్ బడ్జెట్, $191 మిలియన్ పైగా కలెక్ట్ చేసి లాభాల పంట పండించిందన్నమాట. హాలీవుడ్లో క్రేజీ ప్రొడక్షన్ హౌస్ అయిన A24 బ్యానర్లోని అత్యధిక కలెక్షన్స్ సాధించిన #1 మూవీ. ఇంతకుముందు ఈ రికార్డు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే మూవీ ఉంది కదా, ఆస్కార్ విన్నింగ్ మూవీ, దాని పేరు మీద ఉండేది. ఇప్పుడేమో ఇది రికార్డు బద్దలు కొట్టింది ఆ బ్యానర్లో. ఇదొక కేవలం కమర్షియల్ హిట్గా మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డ్స్లో ఏకంగా 9 కేటగిరీస్లో నామినేషన్లు దక్కించుకుంది. బట్ ఏ ఒక్కదానికి కూడా అవార్డు అయితే రాలే, ఖాళీ చేతులే మిగిలినాయి. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే చేశారు, బట్ ఫ్యామిలీతో అస్సలు చూడకూడదు. చాలా అడల్ట్ కంటెంట్ అయితే మూవీలో ఉంది, సో బీ కేర్ఫుల్. ఈ మూవీలో నేను ఇంతకుముందు ఇంగ్లీష్లో చూసా, ఇప్పుడు చూసి ఇచ్చే రివ్యూ అయితే కాదు. మరి ఓవరాల్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఇచ్చిన హైప్ అంత లేదు కానీ భయ్య, డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ అనిపించింది. నాకు పర్సనల్లీ మార్టీ సుప్రీం టెక్నికల్లీ బ్రిలియంట్ అనిపించింది, కానీ సోషల్ మీడియా చెప్పినంత మాస్టర్ పీస్ ఫీలింగ్ మాత్రం రాలే. కొన్ని సీన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నా సరే ఓవరాల్గా కొంచెం ఓవర్ హైప్డ్, ఓవర్ రేటెడ్గా అనిపించింది. స్టైల్, టెన్షన్, యాక్టింగ్ అన్నీ సూపర్బ్, నో డౌట్. కానీ ఎమోషనల్ కనెక్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఇది ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. ఈ సినిమా అందరికి కూడా నచ్చదు. ఈ మూవీ మొత్తాన్ని ఒక్క టిమోథీ చలామెట్ ఎక్సలెంట్ బై పర్ఫార్మెన్స్ అయితే అతని కోసం చూడాలా, తన షోల్డర్స్ మీదనే క్యారీ చేశాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉన్నా సరే యాక్చువల్గా ఇది ఒక మ్యాన్ అబ్సెషన్ గురించి. సక్సెస్ కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్తాడు, ఫేమ్ కోసం ఎంత సెల్ఫిష్ అవుతాడు అనే దాన్ని చాలా రాగా చూపిస్తారు. ప్రతి సీన్లో కూడా ఒక టెన్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా మూమెంట్స్, ఫాస్ట్ రేటింగ్ ఇవన్నీ కలిపి సినిమాలోకి లాగేస్తాయి. ఎమోషనల్ డెప్త్ కంటే స్టైల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనిపించే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్రాపర్ డెవలప్మెంట్ లేకుండా కనిపిస్తారు. అలాగే ఫాస్ట్ ఎడిటింగ్ వల్ల కొన్ని సీన్స్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ అనిపించినాయి. ఈ మూవీ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చాలామంది ఇది టేబుల్ టెన్నిస్ డ్రామా అనుకుంటారు, సింపుల్గా ఉన్న టేబుల్ టెన్నిస్ డ్రామా అనుకుంటారు. కానీ సినిమాలో గేమ్ అనేది జస్ట్ ఒక స్పోర్ట్ కాదు, ఇది ఒక వార్లా ఫీల్ అవుతుంది. ప్రతి మ్యాచ్లో టెన్షన్ బిల్డ్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ స్పోర్ట్స్ మూవీస్లో హీరో ప్రాక్టీస్ చేస్తాడు, టోర్నమెంట్కి వెళ్తాడు, చివరిలో విన్ అవుతాడు. కానీ ఇక్కడ మ్యాచెస్ కంటే మైండ్ గేమ్స్ ఎక్కువ. కొన్ని సీన్స్లో చీటింగ్, మ్యానిపులేషన్, ఈగో క్లాషెస్ చాలా బాగా చూపిస్తారు. అదే మూవీని నార్మల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జోన్లోకి అయితే తీసుకెళ్తాయి. క్లైమాక్స్ టోర్నమెంట్ అయితే కంప్లీట్ మ్యాడ్నెస్, అంతే చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ గేమ్ సీక్వెన్స్ డెఫినెట్లీ మేజర్ హైలైట్ అయితే అవుతాయి. సో మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉందనిపించిందంటే మాత్రం ఒకసారి డెఫినెట్లీ చూడొచ్చు, వర్త్ వాచింగ్ అని చెప్తాను నేనైతే. బట్ ఇచ్చిన హైప్ అంత లేదని మాత్రం నేను చెప్తున్నాను. సరే ఓవరాల్గా మన ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.